హలో అండి. ఇదొచ్చేసి సండే మార్నింగ్ ఈరోజు నా డే అంతా ఎలా అయిందో షేర్ చేసుకుంటా మీతో. మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అండి. ఎందుకంటే సండే కదా! సండే అంటే ఆల్వేస్ లేటే. సండే నేను లేచేటప్పటికి 7:30 అయింది. ఇంకా రాత్రి కూడా నేను మూవీ చూసి పడుకునేటప్పటికి 10:30 అలా అయింది. ఇంక గిన్నెలేమి తోమలేదు, వదిలేసాను. మార్నింగ్ తోముకుందాంలే అని. బయటకొచ్చి కాసేపు అలా కూర్చుంటే బాగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో పనంతా స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ 7:30 అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు నేను. జస్ట్ లెగిసి కాసేపు అలా కూర్చునేటప్పటికి 8 అయిపోయింది. ఇంక లేచేసేదైతే నేను దుప్పట్లు అవన్నీ మడత పెట్టేసుకుంటున్నాను. ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి కదా! మా పాపనొచ్చేసి లేపుతున్నాను లెవ్వమ్మా అని చెప్పేసి. అండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి నేను పని చేసేటప్పటికి నాకు ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే అస్సలు టైం పాస్ అవ్వదు. అస్సలు పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఏదో చాలా పని చేసేసిన ఫీలింగ్ వచ్చేద్ది కొంచెం పని చేసుకున్నా. అది ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎన్ని గంటలు అలా పని చేస్తూ ఉండమన్నా చేస్తాను నేను. ఎంత పనైనా చేస్తాను. ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు నాకు. అలా సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. సాంగ్స్ వింటా పని చేస్తాను. సాంగ్స్ ఉంటే అసలు నాకు లోకమే మర్చిపోతాను నేనైతేని. అలా వింటాను. ఒకవేళ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే టీవీలో పెట్టుకొని వింటాను తప్ప సాంగ్స్ మాత్రం అస్సలకి ఆపను. చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి మా పాప లెగిస్తుంది. లేవ్వమ్మా అంటే కొంచెం సేపు పడుకుంటాను ఇంకొంచెం సేపు పడుకుంటాను అంటుంది. నైట్ ఏమో పడుకోరు, మార్నింగ్ ఏమో లెవ్వరు. లేపేటప్పటికి సరిపోతుంది. అండ్ ఈ ప్లగ్ బాక్స్ మడత పెట్టుకోవడం వచ్చేసి ఇది నాకు పెద్ద టాస్క్, పెద్ద పనిలా అనిపిస్తుంది. నాకు అస్సలకి ఇష్టం ఉండదు. అది అలా తిప్పుతూ ఉండాలి. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మార్నింగే ఆ పని చేయాలంటే నాకు మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకైతే మా పాప లేస్తుంది. లేచిన వెంటనే ఒక హగ్ ఇచ్చేవాలి, లేకపోతే అస్సలు మంచిగా ఉండదు. రోజు అంతే. పిల్లలకి ఇలా మంచిగా గుడ్ మార్నింగ్ చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే రోజు ఇదే డ్యూటీ. స్కూల్ ఉన్నా లేకపోయినా అలా ఎత్తుకొని తిరగాలి కాసేపు. అప్పుడు కొంచెం ఆమెకి మంచిగా అనిపిస్తుంది. డే అంతా నన్ను మంచిగా ఉండనిస్తుంది. లేకపోతే ఇంక మామూలుగా ఉండదు, రచ్చే. ఇంకా నైట్ గిన్నెలు తోమలేదు కదా, గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను నేనైతే. ఇంకా గిన్నెలు తోమేసి ఇల్లు అయితే ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నైట్ రైస్ మిగిలిపోయింది. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వామ్ అన్నం చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు నైట్ రైస్ మిగిలిపోయినా ఇలా వామ్ అన్నమే చేసుకుంటాము. ఎందుకంటే వామ్ కొంచెం డైజెషన్కి మంచిది కదా. మార్నింగే ఆ వామ్ తింటే చాలా మంచిదండి. అండ్ తినేసి కాసేపు కూర్చున్న తర్వాత మా పాపకి స్నాక్స్ ఏమైనా చేద్దామని చెప్పేసి రాగి పిట్టు చేస్తున్నా. రాగి పిట్టు వచ్చేసి చాలా మంచిదండి పిల్లలకి. నేను రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇందులోనే కొబ్బరి నూనె వాడుకోవచ్చు, గానుగ నూనె వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు. నేనైతే నెయ్యే వాడతానండి. మనం వేడిగా ఉన్నప్పుడు బెల్లం పొడి వేసుకుంటాం కాబట్టి బెల్లం కరిగిపోతుంది, పెద్ద ఏమీ ఉండదు. నేను అందులోనే పౌడర్ యూస్ చేస్తున్నాను. డైరెక్ట్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు, చిన్నగా చాప్ చేసి. చాలా బాగుంటుందండి, చాలా మంచిది పిల్లలకి హెల్త్కి. బోన్స్కి చాలా మంచి హెల్త్ ఇస్తుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. దీంట్లో చాలా ఐరన్ ఉంటుంది కదా, చాలా మంచిది బాడీకి. అండ్ ఈ రాగి పిండి వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, బయట తీసుకోను. స్ప్రౌట్స్ కింద చేసి ఆ పిండినే యూస్ చేస్తాను. బయట పిండి ఏమి పెద్దగా యూస్ చేయను. ఇంక దీని ప్రిపరేషన్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్. సండే అంటే నాకు ఇలానే ఉంటుందండి. డే అంతా కిచెన్లోనే గడిచిపోతుంది. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. ఇక్కడైతే నేను లడ్డూలు చేసి ప్లేట్లో పెడుతున్నాను. మా వాళ్ళు పక్క నుంచి తీసుకొని తింటున్నారు. నేను చేసినట్టు అయిపోయినాయి. ఒక 2 or 3 ఉన్నాయి అంతే. మిగతావన్నీ కంప్లీట్ చేసేసారు. బాగా వచ్చినాయి అని చెప్పేసి. నెయ్యి కూడా ఎక్కువ వేసానేమో సాఫ్ట్గా వచ్చినాయండి. తర్వాత వచ్చేసి కుకింగ్ చేశాను. లంచ్కి వచ్చేసి రైస్ అండ్ పెసరపప్పు చారు పెట్టుకున్నాను. నైట్ పప్పు మిగిలింది, ఇది కూడా నైట్ పప్పే. నేను దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి పప్పుచారు చేసేసాను. అండ్ ఇంత వంట చేసిన తర్వాత గిన్నెలు ఎలా ఉంటాయో తెలుసు కదండి. నాకు ఆ గిన్నెలు అన్నీ తోముతులకి 1 hour పట్టింది. ఇంకా శుభ్రంగా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నూడిల్స్ చేశాను ఇంట్లోనే. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అండి. అంత బాగా ఏం రాలేదు, కొంచెం స్టిక్కీగా అనిపించింది. ఇంకా తినేసి కాసేపు మా పాపతో ఆడుకొని తర్వాత ఇంకా మళ్ళీ డిన్నర్ ప్రిపరేషను. మా ఇంట్లో ఏంటంటే ఒక్క పూట తిన్నది ఇంకో పూట తినరు, 3 పూటలు డిఫరెంట్గా ఉండాలి. అందుకని నేను కిచెన్లోనే ఎక్కువ ఉంటాను. మా పాప ఇక్కడ థమ్ సింబల్ చూపిస్తుంది. నైట్ వచ్చేసి టమాటో రైస్ చేసుకున్నానండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది.
అండ్ అందరూ మధ్యాహ్నం కర్రీ నైట్ తింటారు. మా ఇంట్లో అయితే చాలా తక్కువ అండి. నేను ఒక్క పూటకే కర్రీ వండుతాను. నైట్ వచ్చేసి సండేస్ అయితే ఇలా బిర్యానీస్ ఏమైనా చేసుకుంటాం. నార్మల్ డేస్‌లో అయితే టిఫిన్ అలా తింటామండి. రైస్ కొంచెం తక్కువ తింటాము. అండ్ మా ఇంట్లో వచ్చేసి అస్సలకి నైట్ టైం రైస్ తినడానికి ఇష్టపడరు. కానీ నాకు ఇలా పులావ్ చేసుకొని తినడం చాలా ఇష్టం. అందులో టమాటా పులావ్ చాలా ఇష్టం. ఇంక పడుకునే ముందు మా హస్బెండ్ అయితే నాకు ఒక వర్క్ చెప్పారు. మెయిల్స్ అన్నీ డిలీట్ చేయమని చెప్పారు. అండ్ అదొకటి ఎలా చేయాలో చెప్పారు. నాకేం పెద్ద సిస్టమ్ వర్క్ ఏమీ రాదండి. జస్ట్ ఆయన చెప్పినట్టు అలా కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇది వచ్చేసి నాకు దీనికి 9 అలా అయిపోయింది. ఇంకా ఈ వర్క్ చేసేసి అయితే పడుకున్నాం శుభ్రంగా. అంతేనండి. నా డే అయితే ఇలా గడిచింది. సండేస్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. బాయ్.